2 మూవీస్ చేశారు కదా. సో మీరు ఎప్పుడన్నా షూటింగ్ అయిపోయిన తర్వాత అంటే కొంతవరకు ఆ క్యారెక్టర్‌లో ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా, అలా మీరుండి మీకు అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? అంటే నెగెటివ్ ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? నెగెటివ్ అంటే ఎనర్జీ ఏమన్నా కొన్ని ఉన్నట్టు? సినిమాల్లో స్టోరీ ముఖ్యం, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ముఖ్యం. లైక్ సమ్టైమ్స్ ద క్యారెక్టర్ ఓవర్ పవర్స్ ద స్టోరీ. హియర్ ద స్టోరీ ఈజ్ ఓవర్ పవరింగ్. కథ చాలా ముఖ్యం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్లో అంటే లైక్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ వాస్ క్యారింగ్ ద క్యారెక్టర్ విత్ మీ. నాకు లైఫ్లో కూడా భయం లేదు. ఐ డోంట్ గెట్ స్కేర్డ్. ఇది చాలా పెద్ద నాకు అస్సలు భయం లేదు. దయ్యాలంటే భయం అంటే లేదు భయం మీకు. లేదు. ఓ, సూపర్. సో షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఓ ఐఎమ్ స్కేర్డ్, ఓ మై గాడ్ యునో ఐల్ టేక్ దిస్ విత్ మీ, దిస్ ఫీలింగ్. నేను మెడిటేషన్ చేస్తున్నాను ప్రతిరోజు. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ప్రొటెక్టెడ్, లైక్ ఐ గెట్ దట్ ఫీలింగ్. సో చేస్తున్నప్పుడు కూడా అండ్ ఐ ఫీల్ లైక్ ద వే వీ హవ్ షాట్ ఇట్ ఆల్సో అ లాట్ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సీజీ ఎఫెక్ట్ దట్ వీ డూ. యూనో చాలా చాలా సీజీ బాగుంది వర్క్ అది, ఉంది చాలా అండ్ చాలా బాగుంది. మంచి సీజీ చేశారు. అరణ్మనై 4లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ అరణ్మనైస్ అండ్ ద వర్క్ ఈస్ ఫ్యాంటాస్టిక్. సో చేస్తున్న టైంలో కూడా ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ హారర్ ఫిల్మ్ వీ వర్ షూటింగ్. యూనో ఓకే రియాక్షన్స్ ఇవ్వాలి అంతే. బట్ ద యాక్చువల్ వర్క్ హ్యాపెండ్ ఆఫ్టర్ వీ షాట్ ద ఫిల్మ్. సో ట్రైలర్ చూసిన తర్వాత కూడా మీ అంతమన్నా గాట్ స్కేర్డ్ బికాజ్ యూ వర్ లైక్ ఓ మై గాడ్, నౌ యూ సీ ఇట్ విత్ ద BGM, you see it with the effects and you know. So I think it's a very collaborative effort that you have Aranmane 4 in front of you and we are just small parts of it. సో మీకు అప్పటి నుంచి బాండింగ్ ఉంది కదా, బెంగాల్ టైగర్ నుంచి మీకు బాండింగ్ ఉంది. అవును. సో అది క్యారీ బా అంటే ఈ సినిమాలో సీన్స్ లేవు యాక్చువల్లీ. మేమిద్దరం సీన్స్ లేవు, కాంబినేషన్ లేదు, ఓన్లీ సాంగ్ లో ఉంది. And that also it's a promotional song for us, so we've done the song together. But నాకు తమన్నాకు యాక్చువల్లీ బెంగాల్ టైగర్ టైంలో కూడా చాలా బాండ్ అంటే ఒక క్రియేట్ అయింది. బట్ దాని తర్వాత ఐ థింక్ వీ ఆల్ గెట్ బిజీ ఇన్ అవర్ లైఫ్స్. కానీ వీ ఆల్వేస్ రియలీ లైక్డ్ ఈచ్ అదర్. అంతే, ఒక వైబ్ ఉంది కదా ఒక మనిషికి. సో ఐ థింక్ ఐవ్ ఆల్వేస్ లైక్డ్ హర్ అండ్ షీఈస్ ఆల్వేస్ లైక్ మీ అండ్ వీ ఆల్వేస్ హ్యాడ్ అ సాఫ్ట్ స్పాట్ దట్ ఓకే ఐ హోప్ షీ డస్ వెల్, యూ నో దట్ ఫీలింగ్. అండ్ దాని తర్వాత అరణ్మనై 4లో when సుందర్శి sir said okay you have a song together and నేను తమన్నాకి కూడా చెప్పినప్పుడు people will come to watch the song అని. ఖచ్చితంగా. అంటే I think it's amazing when we collaborate like that and you know there's love for that art, there's love for dancing that you see in this song and చాలా మందికి నచ్చింది కూడా. So I think that's a plus point for our film. But I always feel that film is always a collaboration and there's it's not a competition. That's how I see it. కానీ ఐడియా వచ్చింది చూడండి, అంటే ఇద్దరిని పెట్టి సాంగ్ లో చేయించారు, అంటే ఇద్దరు మంచి డాన్సర్స్. సో ఆ డాన్స్ అంత గ్లామర్ అంత కనిపిస్తున్నప్పుడు సడన్ గా సాంగ్ మధ్యలో వచ్చేవరకు ఇలా చూసేవి ఐస్ ఇలా అయిపోతున్నాయి. సో అది ఎలా వచ్చింది అనేది అడుగుదాం అనుకున్నాను, అదొకటి మిస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు అంటే సుందర్ సి గారు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ ఎప్పుడు కూడా. కానీ ఎందుకు అంటే చూస్తే చాలా వరకు ఇట్లా కొంచెం డివోషనల్, కొంచెం అంటే కొంచెం ఏంటి చాలా వరకు హారర్, అంటే అందులో కూడా డిఫరెన్సెస్ ఇట్లా ఎలా అని అంటే ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయా మీకు కానీ సుందర్ గారికి కానీ? ఆయన బేసిక్లీ కమర్షియల్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా చేశారు, ఇప్పుడు అందరూ చూసి ఇట్స్ అ కల్ట్ సినిమా అన్వేషవం, కమల్ గారితో చేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. He gave 2 years to that cinema complete గా ప్రతి షాట్ డిసైడ్ చేసి ఇది తీయాలి అలా తీయాలి అని చేసి. కానీ ఆ సినిమా బాగా ఇట్ వాజంట్ అ హిట్, ఇట్ ఫ్లాప్డ్ అట్ బాక్స్ ఆఫీస్. ఇప్పుడు చూస్తే అప్పా ఎంత గొప్ప సినిమా అది అందరూ చెప్తున్నారు, కానీ అప్పుడు దట్ ఫిల్మ్ ఫ్లాప్డ్. ఆ ఫిల్మ్ ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ 2 years ఇంట్లో కూర్చున్నారు, పని లేకుండా ఇంట్లో ఉన్నారు. తర్వాత మన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి హీ కేమ్ బ్యాక్ టు ద ఫార్మ్. సో హీస్ బికమ్ అ వెరీ కమర్షియల్ డైరెక్టర్. ఇప్పుడు ఎవరైనా అన్వేషవం లాగా ఒక సినిమా చేయండి బాబు, నేను అరణ్మనై తీస్తాను, బాగా తీస్తాను, నేను హ్యాపీగా సంతోషంగా ఇంట్లో ఉంటాను, నా పిల్లలతో భార్యతో నేను హ్యాపీగా ఉంటాను. హీ సీన్ దోస్ స్ట్రగుల్ టైమ్స్ యాజ్ అ డైరెక్టర్. కానీ ఈ సినిమా ఎందుకు ఇలాంటి మధ్యలో వేరే సినిమా తీస్తున్నారు ఆయన. బట్ దిస్ ఇస్ అన్ ప్రాపర్ కమర్షియల్ అండ్ ఇట్స్ అ ఫ్రాంచైజ్ ఆయనకి. సో హీఈస్ వెరీ కాన్ఫిడెన్స్ అండ్ ఈ సినిమా అంటే టోటల్ మనీ బ్రింగింగ్ సినిమా. So this is a pakka commercial. You know that business easy ga ayipotundi endukante it's a franchise. So andukante in between he'll make this kind of a film.
బట్ హీఈస్ బిజీ. ఇది అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈజ్ ఆల్రెడీ రెడీ విత్ హిస్ నెక్స్ట్ స్క్రిప్ట్, ఈస్ గోయింగ్ ఫర్ షూట్. సో అండ్ ఎందుకంటే ఇలాంటి దయ్యం సినిమా తీస్తారంటే మీకు ముందు ఇంకా ఎవరు అడిగారు, ఇంట్లో అంత పెద్ద దయ్యం నేనున్నాను కదా, అయ్యో నన్ను మీరు చూసి దేవతండి లేదు. ఇంట్లో గుడి కట్టారు. ఆ, ఇంట్లోనా? ఇంట్లో Of course, అదే నేను ఆయన చెప్తున్నాను. ఫీలింగ్ ఎలా ఉందో తెలియదు. అదే ఆయన లేదు కదా, అందుకంటే ఆయన గురించి, ఆయన ఇక్కడ ఉంటే ఎలా నా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి చెప్తారు, అదే నేను చెప్తాను. ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను, నన్ను చూసి ఈ సినిమాకి ఇన్స్పైర్ అవుతారు ఆయన, అంతే. స్ట్రాంగ్ పిల్లర్ మీరు అసలు. ఆబ్వియస్లీ బట్ Sir ఉంటే always నేను అనేదాన్ని